4 రోజుల సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ నాడు దేవతలు ఆలయాన్ని విడిచి వనవిహారానికి వెళ్లడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కనుమ రోజు ఏపీలోని ఆలయాల నుంచి ప్రభలు తీర్థాల్లో పాల్గొంటాయి. సంక్రాంతి సంబరాల కేర్ ఆఫ్ గోదావరి జిల్లాలో ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరి తోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమ నాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. అత్యంత ప్రాచీనమైన ఈ తీర్థంలో కోనసీమ చుట్టుపక్కలున్న 11 గ్రామాల ప్రభలు పాల్గొంటాయి. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచి ప్రభల తయారీ మొదలు పెడతారు. రంగురంగుల వస్త్రాలు, పూలతో ప్రభలను అలంకరిస్తారు. గంగలకుర్రు, వ్యాఘ్రేశ్వరం, ఇరుసుమండ, వక్కలంక, ముక్కామల, పెదపూడి మొదలగు అగ్రహారాల నుంచి ప్రభలపై చెన్నమల్లేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి విగ్రహాలను అలంకరించి జగ్గన్న తోటకు ఊరేగింపుగా తీసుకొస్తారు. ప్రత్యేకంగా దారిలో ప్రభల్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. ప్రభలను ఒక్కసారి పైకెత్తిన తర్వాత కిందికి దించకూడదు. కౌశికా నది దాటేటప్పుడు ప్రభ ఏమాత్రం తడవకుండా తీసుకొస్తారు. ప్రభల్ని జాగ్రత్తగా కౌశికా నది దాటించి జగన్నతోట తీర్థ ప్రదేశానికి తీసుకొస్తారు. తీర్థం పూర్తయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని వాళ్ళ గ్రామాలకి తీసుకెళ్తారు. ఈ ప్రభల్ని చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు.